నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. జంగిల్ రాజ్ను చూడాలంటే ఎక్కడో బీహార్కు వెళ్లాల్సిన పని లేదు. ఏపీలో వైసీపీ నేతలను చూస్తే చాలు అన్నట్లుగా ఉంది తీరు. ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోయినా ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. అందరూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పటిలా బూతులతో విరుచుకు పడకపోయినా పొగరు మాత్రం అలానే ఉంది. ఆ పొగరును ఉద్యోగం చేసుకునే అధికారులపై చూపించుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేత పేర్ని కిట్టు పోలీసులపై విరుచుకుపడటాన్ని చూస్తుంటే మరోసారి అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ అన్నట్లుగా అనిపిస్తోంది. పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి నేతల దుందుడుకు స్వభావం ప్రధాన కారణమైన ఇంకా తీరు మారలేదనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేత పేర్ని కిట్టు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా కిట్టు తన అనుచరులతో అక్కడకు చేరుకున్నాడు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్పై కిట్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం చేసుకుంటావో చేసుకో, నీకెవరు భయపడతారు, మీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ అంటూ రుబాబు చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నామని పోలీసులు ఎంత సర్ది చెప్పినా ఆయన మాత్రం ఏమాత్రం తగ్గకుండా తిట్ల దండకం అందుకున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో యూనిఫామ్లో ఉన్న అధికారి పట్ల ఇంత అహంకారమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ఇనకుదురు సీఐ పరమేశ్వరరావును పరుష పదజాలంతో దూషించారని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కుమారుడు తప్పు చేశారని తండ్రి అయిన మాజీ మంత్రి పేర్ని నాని సర్ది చెబుతారని అనుకుంటే ఆయన అదే వైఖరి అందుకున్నారు. ఏకంగా పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి అని కూడా చూడకుండా 3 ఏళ్లు ఆగు కొల్లు రవీంద్ర, పేదల గుండెల్లో నువ్వు దింపిన గుణపాల నొప్పి నీకు కూడా చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చారు. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు ఎక్కడికి పారిపోయినా వదలను, బందరు కాదు ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా సరే, తెలంగాణ వెళ్తే అవసరమైతే కేసీఆర్ కాలు పట్టుకునైనా సరే నీ ఇంటి సంగతి చూస్తానని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఇక బందరు పోలీసుల పట్ల పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖను బెదిరిస్తూ తండ్రి కొడుకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతినేలా పేర్ని నాని, కిట్టు మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. అయితే ఘటన ఏదైనా కావచ్చు, ఎంత తీవ్రమైందైనా కావచ్చు, అక్కడ నిజంగా అక్రమంగా కూల్చివేతలు చేపడుతుంటే విపక్ష నాయకులుగా అడ్డుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. పేదల పక్షాన ఖచ్చితంగా నిలబడాలి, అందులో సందేహం లేదు. కానీ అధికారులపై దూకుడుగా ప్రవర్తించడమే కాస్తంత హేయకరంగా ఉంది. కూల్చివేతలు జరుగుతున్న చోట బాధితులందరినీ వెంటబెట్టుకుని ధర్నాలు చేస్తే అధికారులు ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు. మరి ఆగకపోతే స్థానికంగా ఉన్న వైసీపీ నేతలందరినీ అక్కడ మోహరించవచ్చు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళవచ్చు. ఎన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏమీ చేయకుండా అధికారులపై దూకుడుగా ప్రవర్తించడం, వారిపై విరుచుకుపడటం, తాము అధికారంలోకి వస్తే వెంటాడుతామని బెదిరించడాన్ని ఏ ఒక్కరూ అంగీకరించరు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఇలాగే విరుచుకుపడేవారు. అందుకే ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీలో అంతర్గత చర్చ జరిగి ఉంటే బాగుండేది. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అధినేత జగన్ పదే పదే తమను ఎందుకు ఓడించారో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. నాయకులకు అన్నీ తెలుసని అనుకుంటారు, కానీ ప్రజలు అంతకు మించి చదివిన వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఘటనలను లైట్ తీసుకోకుండా పార్టీ పరమైన చర్యలు తీసుకుంటే వైసీపీకే మంచిది. లేకపోతే అంతిమంగా ఎలాంటి తీర్పునివ్వాలో కూడా ప్రజలకు బాగా తెలుసు.